సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: విజయవాడ, విశాఖ, తిరుపతిలో మాల్స్, మల్టీప్లెక్స్లు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం, మాటు వేసి మట్టు పెట్టిన ఇజ్రాయెల్. ఆనందంగా ఉంటే గుండె పదిలం, నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. 3 సిలిండర్లపై ముమ్మర కసరత్తు. జాషువా మార్గం అందరికీ అనుసరణీయం. ఆధునిక సమాజంలోనూ సరస్వతి గోరా జీవితం ఆచరణీయమే. అమెరికాలో హెలనా బీభత్సం, 52 మంది మృతి. ఎముకల దృఢత్వానికి గుమ్మడి గింజలు. ఈరోజు వార్తల్ని చూద్దాం. విజయవాడ, విశాఖ, తిరుపతిలో మాల్స్, మల్టీప్లెక్స్లు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ ఆలీ తన బృందంతో శనివారం అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వీరి భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులున్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ ఆలీ ఆసక్తి చూపారు. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపడం, 3 ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం. లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు ఊహించని శరాఘాతం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈయన వయసు 64 సంవత్సరాలు. ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం, ఇటు హెజ్బొల్లా ధృవీకరించాయి. హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయలేడని ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. మా సందేశం సుస్పష్టం. మా పౌరులను ఎవరైతే బెదిరిస్తారో వారిని మట్టుపెట్టడం మాకు బాగా తెలుసు. వారు ఏ దిక్కున దాక్కున్నా వదిలిపెట్టమని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెజ్ హలవీ తెలిపారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, పాలస్తీనియన్లు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్బొల్లా, రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి. నస్రల్లా లక్ష్యంగా శుక్రవారం బీరుట్లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్, హెజ్బొల్లా సీనియర్ కమాండర్ ఆలీ కర్కి సహా మరికొంతమంది కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు సిట్ సిద్ధం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు సమాయత్తమైంది. బృంద సభ్యులతో శనివారం తిరుపతిలో భేటీ అయిన సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠి త్రిపాఠి వారికి పలు అంశాల పరిశీలన బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నుంచి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్వేత భవనాన్ని కేటాయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు, పంది కొవ్వుతో పాటు ఫిష్ ఆయిల్ లాంటివి ఉన్నట్లు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆనందంగా ఉంటే గుండె పదిలం, నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అందరం ఉరుకులు పరుగులతో పనిచేస్తుంటాం. శరీరం అలసిపోతుంది. అలాగని అది వ్యాయామం కాదు. కడుపు నింపుతుంటాం, కానీ అది ఆరోగ్యకరమైన ఆహారంతో కాదు. నిద్రపోతున్నాం, అయితే అది మనసు తేలిక పడేంతలా కాదు. ఫలితంగా చాలామందిలో ఒత్తిడి, ప్రతికూల దృక్పథాలు పెరుగుతున్నాయి. వెరసి 30 ఏళ్లు నిండకుండానే అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు బారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ శాతం మరణాలకు, శారీరక రుగ్మతలకు గుండె జబ్బులే ప్రధాన కారణం అవుతున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. జీవనశైలిని కాస్త మార్చుకుంటే చాలని, సంతోషం, సంతృప్తి ఈ రెండింటిని పుష్కలంగా పొందుతున్న వారిలో గుండెపోటు, పక్షవాతం వంటివి కనిపించడం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఎంత ఆనందంగా ఉంటే గుండెకు అంత మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. 3 సిలిండర్లపై ముమ్మర కసరత్తు. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్ల పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి 3,640 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి పథకం అమలు చేస్తే ఏడాదికి 1,763 కోట్ల రూపాయలు అవుతుంది. ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. జాషువా మార్గం అందరికీ అనుసరణీయం. సాహిత్యంలో సమాజంలోని రుగ్మతలను ఎదిరించిన విశ్వమానవుడు గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ సామాజిక ప్రయోజనాలకు పెద్దపీట వేసి సాహిత్య ప్రక్రియను సుసంపన్నం చేసిన జాషువా మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. గబ్బిలం అనే కావ్యంలో నాటి దురాచారాలను ఎండగట్టారన్నారు. కాటికి వెళ్ళాక పెద్ద చిన్న అనే కులాల తేడా లేదని, పేద ధనికనే తారతమ్యం ఉండదని, అందరూ సమానమేననే భావన కలిగించారని వెల్లడించారు. తన ఆత్మసంతృప్తి కోసమో రచనలపై మక్కువతోనో ఆయన కావ్యాలు రాయలేదని, సమాజ శ్రేయస్సు కోసమే సాహిత్య బాట పట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి వాడ్రెపు వినయ్ చంద్, కలెక్టర్ సృజన, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సమాజంలోనూ సరస్వతి గౌర జీవితం ఆచరణీయమే. సమాజంలోని అసమానతలు, స్త్రీల ఎడల చూపుతున్న వివక్షత, స్త్రీ సమస్యలను అర్థం చేసుకుంటూ వాటి పరిష్కార దిశగా సాగిన శ్రీమతి సరస్వతి గౌరను నేడు కూడా అనుసరించడం చాలా ముఖ్యమని శనివారం నాస్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సరస్వతి గౌర 112వ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఐద్వా కార్యదర్శి శ్రీమతి డి రమాదేవి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ అప్పటి కాల పరిస్థితులు కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. సమాజంలోని అణగారిన వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయని, వాటి ఎడల శ్రద్ధ వహించాలని కోరారు. సరస్వతి గౌర జీవితంలోని అనేక సంఘటనలు పేర్కొంటూ ఆమె చూపిన మార్గం అటువంటి సమస్యల పరిష్కారానికి చక్కటి దిక్సూచి అన్నారు. సభకు శ్రీ నియంత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిని శ్రీ వరప్రసాద్ సభకు పరిచయం చేశారు. తొలుత డాక్టర్ మారు అతిథులకు స్వాగతం పలకగా శ్రీ హరిసుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. అమెరికాలో హెలెనా బీభత్సం. అతి తీవ్రమైన హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా కనీసం 52 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరీ 4 హరికేన్ ప్రభావం అధికంగా ఉందన్నారు. హెలెనా తుఫాన్ కారణంగా దాదాపు 52 మంది మృతి చెందగా అందులో 3 అగ్నిమాపక సిబ్బంది, ఓ 89 ఏళ్ల వృద్ధురాలు, ఒక మహిళ, ఆమెకు నెల క్రితం జన్మించిన కవలలు సైతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జార్జియాలోని పలు ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్లోరిడాలో తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎముకల దృఢత్వానికి గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు కూడా బాదం, జీడిపప్పుల్లానే బలాన్నిస్తాయి. వీటిలో భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, మ్యాంగనీస్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉన్నాయి. ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ నుంచి ఉపశమనం లభిస్తుంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది, ఊబకాయం రాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరిస్తే ట్రిప్టోఫాన్, అమినో యాసిడ్స్ చక్కటి నిద్రనిస్తాయి. రొమ్ము క్యాన్సర్ని నివారించడంలోనూ తోడ్పడతాయి. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. యాపిల్కు ₹1,00,000 జరిమానా.
సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలన్న వినియోగదారుల కమిషన్. ఐఫోన్ కొంటే ఇయర్ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తామని మోసగించారని కేసు. తిరుపతిలో తెలుగు భాషా సభలు ఫిబ్రవరి 27-28 తేదీల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీటిని నిర్వహించనున్నారు. హుబ్బಳ್ಳಿ విజయవాడ ఎక్స్ప్రెస్లో భారీ దొంగతనం, 3.5 కిలోల బంగారు ఆభరణాల అపహరణ. ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నేడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత. గాంధీ వైద్య కళాశాలకు పార్థివ దేహం అప్పగింతకు నిర్ణయం. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జ తారకం సతీమణైన విజయభారతి ఓయూ నుంచి తెలుగు సాహిత్యంలో PhD పట్టా అందుకున్నారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, వివిధ సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రాశారు. రెండో టెస్టు రెండో రోజుకు వర్షం అంతరాయం. ఒక్క బంతి పడకుండానే రెండో రోజు గడిచిపోయింది. మయాంక్కు పిలుపు, నితీష్ వరుణ్లకు చోటు. బంగ్లాతో T20లకు భారత జట్టు ప్రకటన. గెలుపు బాటలో శ్రీలంక. న్యూజిలాండ్తో తొలి టెస్టును నెగ్గిన శ్రీలంక రెండో టెస్టులోనూ విజయానికి చేరువైంది. ఇంగ్లాండ్దే 4వ వన్డే. 5 వన్డేల సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో ఆసీస్ గెలిస్తే తర్వాతి 2 వన్డేల్లో ఇంగ్లాండ్ నెగ్గింది. 4వ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 186 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.